వచ్చేసి ఓపెన్ ప్లాట్ అండి. ఇది లొకేషన్ వచ్చేసి ఇల్లందు రోడ్లో శివాయగూడెం అండి. మనం టువర్డ్స్ ఇల్లందు వెళ్తుంటే రైట్ సైడ్ ఉంటుందండి ఇది. సో టేక్ చెట్ల వెంచర్ ఉంది కదా, దాంట్లో అండి మన మిషనరీ స్కూల్ ఉంది కదా, దాని ముందు వస్తుంది. సో ఇది డిస్టెన్స్ వచ్చేసి మెయిన్ రోడ్కి జస్ట్ ఒక 200 మీటర్స్ ఉంటుందండి వాకబుల్ డిస్టెన్స్. ఖమ్మం కొత్త బస్ స్టాండ్కి వచ్చేసి 10 కిలోమీటర్స్ ఉంటుందండి ఎగ్జాక్ట్లీ ప్లాట్ దగ్గర నుంచి. ఎన్టీఆర్ సర్కిల్కి వచ్చేసి 8.5 ఉంటుంది. కొత్తగా ఎంఆర్ ఆఫీసు, పోలీస్ స్టేషన్ ఉన్నాయి కదా, రఘునాథపాలెం మండల ఆఫీసు, సో అక్కడికి వచ్చేసి 1/2 కిలోమీటర్ ఉంటుందండి. సో వాకబుల్ డిస్టెన్స్ అండి మెయిన్ రోడ్డుకి. రోడ్డు కనపడుతూనే ఉంటుంది, మీరు వెహికల్స్ కూడా వెళ్తున్నాయి చూడవచ్చు. ఇది పడమర ఫేసింగ్ ప్లాట్ అండి, వెస్ట్ ఫేసింగ్ ప్లాట్. ఇది టోటల్ వచ్చేసి 200 గజాలండి. దీని కొలతలు వచ్చేసి 36 ఫేసింగ్ 50 లోతండి, 36 × 50, టోటల్ 200 స్క్వేర్ యార్డ్స్. సో ఇక్కడ డెవలప్మెంట్స్ వచ్చేసి మన లాంగ్లో గుట్ట క్లీన్ చేస్తున్నారు కదా, లెవెల్ చేస్తున్నారు కదా, సో అక్కడ డెవలప్మెంట్స్ అన్నీ వస్తున్నాయండి శివాయగూడెంలో. సో సీడ్ డెవలప్మెంట్ యూనిట్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, 14 ఎకర్స్లో క్రికెట్ స్టేడియం, స్వామినారాయణ ఇంటర్నేషనల్ స్కూలు, ఈ డెవలప్మెంట్స్ అన్నీ ఇక్కడే వస్తున్నాయండి శివాయగూడెం సరౌండింగ్లోనే. సో ఇక్కడ నుంచి వెరీ నియర్ అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ బాగానే ఉంటుందండి ఇది. సో దీంట్లో టేక్ చెట్లు కూడా ఉన్నాయండి. సో రోడ్డు కూడా వెరీ నియర్ కాబట్టి మనకి రీసేల్ కూడా తొందరగా అవుతుంది. సో దీని రేట్ వచ్చేసి 9,500 చెప్తున్నారండి, 9,500 పర్ స్క్వేర్ యార్డ్. సో నెగోషియబుల్ అండి, రేట్ ఫిక్స్డ్ ఏం కాదు. దీని మ్యాప్ కూడా నేను వీడియో లాస్ట్లో మెన్షన్ చేశాను అండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి, కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ ప్రాపర్టీ మీకు సూటబుల్ అయినా కాకపోయినా వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీ సర్కిల్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఉన్నా కూడా మన ఛానల్ని రిఫర్ చేయండి. థ్యాంక్ యూ.